హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు రియాక్ట్ జేఎస్ గురించి చూద్దాం. అసలు రియాక్ట్ అంటే ఏంటి? రియాక్ట్‌ని ఎందుకు యూజ్ చేస్తారు? అండ్ సాఫ్ట్‌వేర్‌లో అది ఎలా పనిచేస్తుంది? సింపుల్‌గా, ఫన్నీగా అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. సో మనం ఈరోజు కవర్ చేయబోయే టాపిక్స్: వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్, వాట్ ఈస్ నోడ్ మాడ్యూల్స్, వాట్ ఈస్ ఎన్‌పిఎం, వాట్ ఈస్ ఎన్‌పిఎక్స్ అండ్ వాట్ ఈస్ ప్యాకేజ్ డాట్ జేసన్. ముందుగా వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? రియాక్ట్ జేఎస్ ఈజ్ ఎ లైబ్రరీ ఆఫ్ జావాస్క్రిప్ట్. React.js is most popular library of JavaScript that can be used to create UI of single page applications. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, సింగిల్ పేజ్ అప్లికేషన్స్. అంటే మనం ఒక పేజ్ని రీలోడ్ చేయకుండా ఒకటే పేజ్లో మనం వేరే కంటెంట్స్ చూడడానికి సింగిల్ పేజ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ రీలోడ్ అవ్వకుండా కంటెంట్ మనం చేంజ్ చేస్తూ ఉంటాం. లైక్ రీల్స్ స్క్రోల్ చేయడం అలాంటివి. React.js is fast load data on browsers. React.js is fast compared to Angular. React.js used to load data via వర్చువల్ DOM. వర్చువల్ DOM అంటే రియాక్ట్లో డేటా లోడ్ చేయడానికి మనం వర్చువల్ DOM అనే సిస్టమ్ యూజ్ చేస్తాం. వర్చువల్ DOMలో పేజ్లో స్మాల్ చేంజ్ వస్తే ఎంటైర్ పేజ్ రీలోడ్ అవుతుంది. కానీ రియాక్ట్లో ఆ ప్రాబ్లం లేదు, బికాస్ రియాక్ట్లో వర్చువల్ DOM ఉంటుంది. అదొక లైట్ వెయిట్ కాపీ. లైక్ వర్చువల్ DOM ఓన్లీ మనం చేంజ్ చేసిన పార్ట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది. అండ్ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్ ఆర్ రీయూజబుల్. అంటే మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం, దాన్ని మనం ఎక్కడ కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాం. రియాక్ట్ జేఎస్ క్రియేట్ కాంపోనెంట్స్ విత్ డాట్ జేఎస్ అండ్ డాట్ జేఎస్ఎక్స్. అంటే మనం ఒక సేవ్ చేసే ఫైల్, దాన్ని డాట్ జేఎస్ మెథడ్లో సేవ్ చేస్తాం, లేదంటే డాట్ జేఎస్ఎక్స్లో సేవ్ చేస్తాం. ఈ రెండిట్లో ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. రియాక్ట్ జేఎస్ ప్రొవైడ్స్ డాట్ జేఎస్ఎక్స్ and JSX is used to load HTML data inside of React.js in form of .jsx. అంటే మనం HTML కోడ్ రాస్తాం కదా, అది మనం .jsx అని సేవ్ చేసుకొని అందులో మనం HTML కోడ్ రాసుకోవచ్చు. దాంతోపాటు మనం ఒక .jsx ఫైల్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ కోడ్ మూడు ఒక దాంట్లో రాయొచ్చు. JSX అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. దాని తర్వాత React.js యూజర్ ఫ్రాగ్మెంట్స్ అంటే మనం ఒక కోడ్ రాసే ముందు రియాక్ట్లో ఫస్ట్గా మనం ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేస్తాం. ఆ ఫ్రాగ్మెంట్స్లో మనకు కావాల్సిన డాటా లైక్ డివిజన్ ట్యాగ్, సెక్షన్ ట్యాగ్ అన్ని మనం అందులో రాసుకుంటాం. లైక్ React.js ఫ్రాగ్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు యాక్సెస్ మల్టిపుల్ HTML ఎలిమెంట్స్. దాని తర్వాత వాట్ ఈస్ నోడ్ మాడ్యూల్స్? Node modules is a directory that contains all the packages and dependencies required for a node.js project to run. అంటే రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాక ఒక నోడ్ మాడ్యూల్స్ అని ఫోల్డర్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. అందులో ఉంటాయి అన్ని ప్యాకేజెస్, డిపెండెన్సీస్. అంటే మన ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి కావాల్సిన ఎక్స్టర్నల్ లైబ్రరీస్ మొత్తం అక్కడే ఉంటాయి. నెక్స్ట్, when you run npm install or npx create react app, when we create an app inside of React.js via npm or npx or white, it's create a node modules. మనం npmతో క్రియేట్ ఇన్స్టాల్ చేసే రియాక్ట్ యొక్క ఫైల్స్ అన్నీ నోడ్ మాడ్యూల్స్లో స్టోర్ అవుతాయి. సో ఈ ఫోల్డర్ డిలీట్ చేస్తే ప్రాజెక్ట్ రన్ అవ్వదు. లైక్ మనం ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ సెటప్ చేసినప్పుడు అందులో ఫస్ట్ ఫోల్డర్ వస్తుంది node_modules అని. అది రావాలంటే మనం npm ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని తర్వాత అసలు npm అంటే ఏంటి? వాట్ ఈస్ npm? npm స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది మనం యూజ్ చేస్తాం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి. సింపుల్గా చెప్పాలంటే npm is like a play store or a app store for developers. లైక్ మనం ఎగ్జాంపుల్ npm ఇన్స్టాల్, రియాక్ట్ ప్యాకేజ్ డౌన్లోడ్ అయ్యి నోడ్ మాడ్యూల్స్లో సేవ్ అవుతుంది. సో అండ్ దీంట్లో కొన్ని ఉంటాయి. npm is slow కంపేర్ విత్ npx అంటే మనం నెక్స్ట్ టాపిక్ అది అప్పుడు చెప్తాను. లైక్ నోట్, యాప్ నేమ్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఏ లోవర్ కేస్ లెటర్. అంటే మనం ఎప్పుడైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క నేమ్ మనం
లోవర్ కేస్తో స్టార్ట్ చేయాలి. npm is used to install packages from the npm registry. npm is used to manage dependencies in a project. npm is used to publish packages to npm registry. And npm is used to update packages in a project. npm is used to uninstall packages from a project. లైక్ మనం ఒక npmతో మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయొచ్చు, దాంతో డిలీట్ చేసుకోవచ్చు. అండ్ npm ఈజ్ యూజ్డ్ టు రన్ స్క్రిప్ట్ ఇన్ ఏ ప్రాజెక్ట్. మనం ఒక ప్రాజెక్ట్ దాన్ని స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ npm యూజ్ చేస్తాం. లైక్ మనం npm run dev అని ఇలా. నెక్స్ట్, వాట్ ఈస్ npx? npx స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటివ్. npx ఈజ్ యూజ్డ్ టు ఇన్స్టాల్ ఏ రియాక్ట్ క్రియేట్ యాప్. npx can create executable files. Executable files అంటే an executable files contains a program instruction that a computer can run directly. అంటే ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ డైరెక్ట్గా రన్ అవుతుంది. npx is faster compared with npm. npx create react యాప్ నేమ్ అంటే ఇది ఒక లైన్, మనం యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అది ఇండికేట్ చేస్తుంది. When we create app inside of React via void package in React.js, we'll always save a file or component as .jsx. అంటే మనం రియాక్ట్లో వైట్ యూజ్ చేసి చేస్తున్న ప్రాజెక్ట్ యొక్క ఫైల్స్ని మనం .jsx ఎక్స్టెన్షన్తో సేవ్ చేసుకుంటాం. npx is used to run one-time commands without polluting the global namespace. అంటే మనం ప్రతిసారి npm లాగా రన్ చేయకుండా ఒకేసారి npx రన్ చేసేస్తే అది ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. npx ఈజ్ యూజ్డ్ టు రన్ స్క్రిప్ట్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్ వితౌట్ ఇన్స్టాలింగ్ దెమ్ యాజ్ డిపెండెన్సీస్. అంటే మనం డిపెండెన్సీస్ అంటే మనం ఒక ప్రాజెక్ట్లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం. ప్యాకేజెస్ లైక్ రియాక్ట్, టెల్విన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా npxలోనే ఆటోమేటిక్గా అవి ఇన్స్టాల్ అయిపోతాయి, మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ package.json? package.json ఈజ్ ఇన్ JSON ఫార్మాట్. JSON ఫార్మాట్ అంటే మీకు చూపిస్తాను. దీన్ని JSON ఫార్మాట్ అని చెప్తారు, కర్లీ బ్రేసెస్లో ఉండేదాన్ని. అండ్ package.json ఇది ఒక package.json మనది. ఇందులో మనం చూస్తున్నాం నేమ్, వర్షన్, టైప్, స్క్రిప్ట్, ఇందులో డిపెండెన్సీస్, దేవ్ డిపెండెన్సీస్. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం మనం. లైక్ నేమ్ అంటే మన ప్రాజెక్ట్ యొక్క నేము. ప్రైవేట్ అంటే మనం క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రైవేటా లేదా పబ్లికా, అది ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూలో చెప్తుంది. లేదంటే మన వర్షన్. దాని తర్వాత స్క్రిప్ట్ అంటే దేవ్ అంటే మనం ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తామో స్క్రిప్ట్ అంటే npm package.jsonలో ఉండే స్టార్ట్ స్క్రిప్ట్ని రన్ చేస్తుంది. లైక్ మనం ఇప్పుడు ఇందులో వైట్ బిల్ట్ అని ఉంది, నేను వైట్ యూజ్ చేశాను కాబట్టి స్క్రిప్ట్స్లో వైట్ అని ఉంది. దాని తర్వాత డిపెండెన్సీస్లో రియాక్ట్ డామ్, ఎందుకంటే మనం ఇది npmతో చేసాం కాబట్టి మనం ప్రతి ఒక్క డిపెండెన్సీస్ మనం ఇన్స్టాల్ చేయాలి. లైక్ npm ఇన్స్టాల్ రియాక్ట్, npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్, అలాగా. నెక్స్ట్, నోట్ all app information or dependencies are installed here. Package.json is a file that contains metadata about the project, including dependencies, scripts and other configurations. అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న డిపెండెన్సీస్ అవన్నీ ప్యాకేజ్లో వెళ్ళి దాని తర్వాత అన్ని నోడ్ ప్యాకేజ్లో స్టోర్ అవుతుంది. When you run npm install, it reads the package.json file to determine which package to install and their respective versions. It also creates a node modules directory where all the installed packages are stored. అంటే మనం ఏమవుతే npmతో ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ ఉంటాయో అవన్నీ చూపిస్తుంది. When package.json is deleted, then node modules also deleted. ఒకసారి మనం package.json డిలీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన నోడ్ మాడ్యూల్స్ కూడా డిలీట్ అయిపోతుంది. దెన్ వీ కెనాట్ రన్ ద ప్రాజెక్ట్. అవి డిలీట్ అయిపోతే మనం రన్ చేయలేం. సో వీ కెన్ క్రియేట్ ఏ package.json లాక్.
విల్ హెల్ప్ us టు క్రియేట్ ఏ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అగైన్. ఒకవేళ మనకు బై మిస్టేక్‌గా ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ డిలీట్ అయిపోయాయనుకో, మనకి ఇంకో ఫైల్ ఇస్తాడు. లైక్ ప్యాకేజ్ డాట్ జేసన్ డాష్ లాక్ అని ఇంకో ఫైల్ ఇస్తుంది. ఆ ఫైల్‌లో మనం చూసుకోవచ్చు. లైక్ అక్కడి నుంచి మళ్ళీ మనం కాపీ చేసుకొని ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు ప్యాకేజ్ డాట్ జేసన్. సో ఇది ప్యాకేజ్ డాట్ జేసన్ గురించి. సో నెక్స్ట్ థ్యాంక్ యూ. మనం మిగతా సెషన్స్‌లో నెక్స్ట్ టెక్నికల్‌లో వెళ్దాం. అండ్ కొన్ని రిమైనింగ్ బేసిక్స్ ఉన్నాయి. అవి కూడా చూద్దాం. థ్యాంక్ యూ.